ఒక్కొక్క పాటలో ఒక్కొక్క సీన్ తీసుకొని ఈడ క్యారెక్టర్ చేయాలి, ఈడ చేయాలి, అంతే. స్టోరీ మొత్తం కదే అన్న. ఒక్కటే ముక్కలో చెప్పుకోవాలంటే సినిమా గురించి ఏం లేదన్న. రొట్ట సినిమా. ఆన్లైన్ లో జరుగుతుంది ఫ్రాడ్. భారతీయుడు సినిమా పెద్ద రాడ్డు, పక్కా పెద్ద రాడ్డు. సినిమాలు ఏం రాలేదు, అట్టర్ ఫ్లాప్ సినిమా. ఈ సినిమాని ఎవ్వరు చూడకుండానే మంచి దండం పెడుతున్నా మీ ప్రేక్షకులకు. అయితే ఇలాంటి సినిమాలను ఆదరించకండి. ఏదో చూసినా 350 రూపాయలు పెట్టి వేస్ట్ అన్న. సినిమాకు దండం అన్న. భారతీయుడు 2 సినిమాకి పెద్ద దండం అన్న. కమల్ హాసన్ యాక్టింగ్ మంచిగానే చేసిండు, చేయలేదని చెప్తలేను. సినిమాలో స్టోరీయే లేదు. సినిమాలో స్టోరీ లేనప్పుడు ఎంత మంచి యాక్టర్ ఎంత మంచి యాక్టింగ్ చేసినా వేస్ట్. సినిమాలో స్టోరీ లేదు. హీరోయిన్ చూడనికేముంది, హీరోయిన్ సైడ్ క్యారెక్టర్ చూపిస్తాడు 15-20 నిమిషాలు సినిమాలో. అన్న ఏం లేదక్క, అట్లా ఏం లేదు. సినిమా బాగాలేదక్క, నిజంగా బాగాలేదక్క సినిమా. నువ్వు ఎవరిని అడిగినా ఒకటే మాట చెప్తారు, సినిమా అస్సలు అంటే బాగలేదు. ఇలాంటి సినిమాను చూసినా వేస్ట్. 350-300 రూపాయలు పెట్టి పొద్దుగాల డ్యూటీ బంద్ చేసుకొని సినిమాకి వచ్చి చూసి వేస్ట్. మొత్తం సినిమానే బాగాలేదు. ఆయన మూవీ అయితే బాగుందన్న, కాకపోతే స్లో అనిపించింది. ఇంకోటి ఏంటంటే సాంగ్స్ కొద్దిగా ఎక్కువ అనిపించింది. ఇంకా దాంతో పాటు కొద్దిగా ఫైట్ సీన్స్ కూడా కొన్ని అనవసరంగా గుర్రంలాగా ఉరికేది, అవి కొద్దిగా అవి ఒకటి లేకుంటే కొద్దిగా ఇంకా సినిమా మాత్రం బాగుంది. ఏంటంటే రియల్ ఇన్సిడెంట్ బేస్ మీద అయితే బాగా శంకర్ గారు అయితే బాగా చూపించిండ్రు. ఇంకోటి మార్పు తీసుకొచ్చేవాడు ఉంటే సమాజం ఎలా యాక్సెప్ట్ చేస్తుందో చెయ్యదు అనేది ఇండియా భారతీయుని అయితే బాగా చూపించిండ్రు. ఇంకా సిద్ధార్థ గారు ఆ సిచ్యువేషన్ పోతే ఆ తర్వాత నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ల నుంచే ఉంటే వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారనేది ఇంకా ఫస్ట్ లో ఒక అరగంట బాగుంటుంది, మంచి ఎమోషనల్ అయితే మనం. ఇంకా తర్వాత కొద్దిగా స్లో ఉంటుంది, మళ్ళీ తర్వాత మళ్ళీ ఎమోషనల్ గా అయితే బాగుంది అనిపించింది. ఇంకా ఇప్పుడు జరుగుతున్న కరప్షన్ ఒకటే కాకుండా అంటే పార్ట్ వల్ల కరప్షన్ చూపించింది, కానీ దీనిలో కరప్షన్ తో పాటు జరుగుతున్న అంటే జాబ్ ఇవ్వకుండా కానీ ఇలా అంటే ఇప్పుడు అవసరం, ఇప్పుడు క్వాలిఫై ఉంటుంది వానికి ఇస్తే దేశం కూడా బాగా అభివృద్ధి చెందుతూ మంచిగా ఉంటుంది. కానీ ఏమి రానోడు అంటే ఇప్పుడు డాక్టర్ ఎంబీబీఎస్ అంటే కొంత పరపతికి ఏమంటారు అంటే ఏం లేకుండా కానీ ఎంబీబీఎస్ చేస్తాడు. అలాంటి వాడు ఎంతమంది ప్రాణాలు తీస్తాడు ఏం కథ అనేది ఆడ చూపించిండు. ఇంకోటి ఏంటంటే లైసెన్స్ కూడా ఇప్పుడు వాడు డ్రైవింగ్ రానోడు లైసెన్స్ ఇచ్చి వాడు ఎవరినో గుద్ది వాళ్ళ ప్రాణాలు, అదే నీ ఫ్యామిలీ మెంబర్ జరిగితే ఇలాంటివి మంచి క్లియర్ గా చూపించింది అనమాట. ఇంకా పార్ట్ 3 గురించి కూడా మనకి ట్రైలర్ అనేది బాగా లాస్ట్ లో వదులుతా మన టైటిల్ పని వెంటనే ఉరికొస్తుంటే అదైతే మనకైతే కనబడుతుంది అనమాట. అది మాత్రం ఈ పార్ట్ 3 వేరే లెవెల్ ఉంటుంది అనిపిస్తుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఇంకా కమల్ హాసన్ గారి క్యారెక్టర్లు డిఫరెంట్, ఒకటి చైనీస్ క్యారెక్టర్, ఇంకోటి వేరే క్యారెక్టర్లు అనేది చూపిస్తారు. ఇంకోటి విజయ్ మాల్యన్ కూడా దానిలో ఇంక్లూడ్ చేస్తారు అనమాట. ఎస్జే సూర్య వీళ్ళంతా ఎట్లా ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా ఎలా అంటే మంచి ఎలా చేస్తుందో అలాంటి మంచి వ్యక్తిని కూడా చెడుగా ఎలా చూపిస్తుంది అనేది ప్రతి దాన్ని అయితే శంకర్ గారు అయితే బాగా చూపించిండు. కొద్దిగా ట్రిమ్ చేసింటే బాగుండే, 3 అవర్స్ అవ్వడం వల్ల కొందరికి లాగ్ అవ్వచ్చు అనిపిస్తుంది. ఇంకా కలికిలో ఒక డైలాగ్ ఉంది, మనిషికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా కానీ మనిషి మారలేడు. నిజంగా అంటే మనిషి మారలేడు. ఎందుకంటే ఇప్పుడు ఎంత క్రూరంగా తయారైనారంటే జనాలు మంచి కన్నా చెడు ఎక్కువ తొందర అట్రాక్ట్. ఇప్పుడు ఇలాంటి మంచి సినిమాలను తొందర తీసుకోరు, అదే చెడు దాంట్లో అడల్ట్ అయితే ఎక్కువ తీసుకుంటారు. ఇప్పుడు దాంతో పాటే ఈ సినిమా అనేది మనకి చూపిస్తూ వస్తారన్నమాట ప్రతి ఇన్సిడెంట్ అనమాట. వీళ్ళు మళ్ళీ ఇంకా అంటే ఆ సినిమా మంచి వాళ్ళకైతే బాగానే ఎక్కుతుంది. ఇంకా కొంత కరప్షన్ కానీ కొద్దిగా అలా ఆలోచించే వాళ్ళకైతే కొద్దిగా అంత ఎక్కకపోవచ్చు అనమాట. సినిమా అయితే కొద్దిగా స్లో అని అయితే అనిపిస్తుంది. సినిమా అయితే నాకైతే మంచిగా అనిపించింది. కొద్ది సాంగ్స్ అవి ఒకటే, ఇంకా అంత అయితే బాగానే ఉంది. పార్ట్ 3 గురించి వెయిటింగ్ చేస్తున్నా. 2025 అయితే వస్తుంది. అంటే సినిమా బాగాలేదు అని కొందరు అంటున్నారు, కాకపోతే అదే కొద్దిగా స్లోగా ఉండడం వల్ల జనాలు అనేది మైండ్ సెట్లు అనేది ఇప్పుడు జనరేషన్ లో మారిపోయినాయి. ఇప్పుడు ఈ జనరేషన్ లో ఏంటంటే వాట్సాప్ స్టేటస్ పెట్టడం, ఇన్స్టాలో స్టోరీ పెట్టినామా అయిపోయామా, ఏదో ఉద్ధరించినాము ఏదో చేసినామన్నంత రేంజ్ పోతారు. ఇలాగనే ఇప్పుడు ఉన్నట్టు జనాలు ఉండింటే మనకు అరో స్వాతంత్రం అనేది వచ్చేది కాదు. ఇప్పుడు చెత్తగా తయారవుతున్నారు జనాలు అనేది, స్వార్థం లేకుండా. ఇప్పుడు ఒక్కని కాడు బయటోడైతేమి ఎవడైతేమి మంచి చేయాలా అంటే అన్యాయం కాకుండా నీవు కష్టపడి సంపాదించింది చాలు, అనవసరమైనది వద్దు. అదే అన్నమాట. మనం ఇండియా డెవలప్ కావడానికి హెల్ప్ చేస్తే బాగుంటుంది. ఇలా కరప్షన్ కాకుండా ఇలా అవినీతి కాకుండా ఇంకా ఏ క్వాలిఫికేషన్ కాకుండా మనం ఏది వద్దని అయితే 3 గురించి అయితే వెయిటింగ్. అంటే దాని గురించి నీకు 3 అనేది చూపిస్తారు అన్నమాట. ఆయన ఎలా మారితే ఒకవేళ ఇలా అయితే మారలేం జనాలు మార్చలేరు అని ఒక ఇంకా అది ఒక పొలిటీషియన్ గా అయితే మారేజ్ అయితే చూపిస్తారు అన్నమాట. సిద్ధార్థ్ గాను కమల్ హాసన్ కి సంబంధం ఏంటి? అలా
అంటే ఒక యూత్ సిద్ధార్థ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉండి ఒక యానిమేటెడ్ అంటే ప్రజలలో జరుగుతున్న అన్యాయాలని ఇప్పుడు నేరాలు ఘోరాలని ఎలా ఉండేదో అలాగా తీసి జనాలకు అనేది ఇంప్లేస్ చేస్తుంటారు అన్నమాట. ఇట్లా ఉంది ఇంకా అనేది. అలాంటిదే ఈ వ్యవస్థను మార్చాలంటే ఎవరు రావాలా అనేది అప్పుడు ఇండియా ఇంతకుముందు ఉండేవాడు రావాలన్నప్పుడు వస్తే మనం ఏమంటామంటే ప్రతి ఒక్కరు ఓటాకు అంటాం. ఓటాకు కాదు, ఎవరైనా సరే ఫస్ట్ మనం మారాల. ప్రశ్నించే వ్యక్తిత్వం ఉంటే ఎప్పుడైనా సరే రాజకీయ నాయకుడిని కాదు, ఫస్ట్ మనం ప్రశ్నించుకోవాలి ఫస్ట్. అప్పుడైతేనే బాగా అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. కంబ్యాక్ ఇండియన్ సాంగ్ తప్ప మిగతా సాంగ్స్ కావచ్చు, బీజియం కావచ్చు, పెద్ద గేమ్ ఎక్కలేదు. స్టార్టింగ్ నుంచా? బ్రో ఇప్పుడే భారతీయుడు 2 సినిమా చూసేసి వచ్చినాను. బ్రో ఇప్పుడే భారతీయుడు 2 సినిమా చూసేసి వచ్చినాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు నిజంగా కొంచెం బాధగా ఉందన్నమాట. ఎందుకంటే శంకర్ గారు ఎలాంటి డైరెక్టర్ అంటే సమాజానికి వచ్చేసి చక్కటి మెసేజ్లు ఆయన సినిమా రూపంతో ఇస్తూ ఉంటారు. సమాజంలో ఉండే లోటుపాట్లు ఆయన సినిమా రూపంలో చూపిస్తూ ఉంటారు అనమాట. అలాంటి శంకర్ గారి సినిమా గురించి నెగిటివ్గా ఇలా చెప్తున్నందుకు కొంచెం బాధగా ఉంది. బట్ కానీ మనం ఎప్పుడు జెన్యున్గా మనం మాట్లాడుకోవాలి. రివ్యూ అంటే జెన్యున్గా ఉండాలా. సో కాబట్టి నేను జెన్యున్గా చెప్తున్నాను బ్రో. మూవీ అయితే డిసప్పాయింట్ చేసింది అనమాట. రైటింగ్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, లేకపోతే డైరెక్షన్ కావచ్చు, ప్రెజెంటేషన్ కావచ్చు, ఎగ్జిక్యూషన్ కావచ్చు, శంకర్ గారు అయితే మిజరబుల్లీ ఫెయిల్ అయినారు. సినిమాలో ఏదైనా బాగుంది అంటే సెకండ్ హాఫ్లో ఒక 2 ఎమోషనల్ సీన్స్ అయితే బాగానే ఉంటుంది సిద్ధార్థ్ అని గ్యాంగ్తో. అండ్ క్లైమాక్స్ మూవీ తర్వాత భారతీయుడు 3 ట్రైలర్ కట్ రిలీజ్ చేస్తారనమాట. అది బాగానే ఉంది. ఆ 3 సీన్లు తప్ప రిమైనింగ్ అంతా కూడా నాకు థియేటర్లో కూర్చోవడానికి కొంచెం కష్టం అనిపించింది అనమాట. సీరియస్లీ ఏంట్రా ఇది, ఎందుకు ఇలా తీస్తున్నారో నాకు నేనే క్వశ్చన్ చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అండ్ ముఖ్యంగా గెటప్స్ గురించి మాట్లాడాలి. అప్పుడెప్పుడో 28 ఇయర్స్ బ్యాక్ 1996లో భారతీయుల్లో ఉండే గెటప్ చూస్తూ ఉంటే ఇప్పటికీ మన గూస్ బంప్స్ అనమాట. కానీ ఈ మూవీలో గెటప్ నిజంగా కామిక్గా ఉంది, ఫన్నీగా ఉందన్నమాట. ముఖ్యంగా ఇంట్రడక్షన్ గెటప్, హెయిర్ గెటప్ కావచ్చు, రెగ్యులర్ గెటప్ కావచ్చు, ప్రాస్థెటిక్స్ కూడా సెట్ కాలేదు కమల్ హాసన్ గారికి వచ్చేసి. అండ్ లైన్ అయితే బాగానే ఉంది బ్రో. మూవీలో అయితే మంచి లైన్, డెఫినెట్లీ శంకర్ గారి లైన్స్ అన్ని బాగుంటుంది అనమాట. ఏంటంటే కరప్షన్ చేసే వాళ్ళు ఎవరైనా సరే, మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా, రిలేటివ్స్ అయినా, లేకపోతే ఫ్రెండ్స్ అయినా పట్టించండి మీరు వచ్చేసి. ఎందుకంటే వాళ్ళు అక్రమంగా సంపాదించిండే డబ్బుతో మనం తింటే మనకు అరగదు, వాళ్ళు అక్రమంగా సంపాదించిండే డబ్బుతో మనకు దర్జాలు వద్దు అని చెప్పే లైన్ అయితే బాగానే ఉంది. అలాగే పట్టిస్తూ ఉంటారు. కానీ ఎగ్జిక్యూషన్ నిజంగానే అవుట్డేటెడ్గా మనకు ఉంటుంది అనమాట. బాగా బోర్ కొడుతూ ఉంటుంది. సెకండ్ హాఫ్ ఏదో కాస్త బెటర్ అని మనకు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్కువ బోర్ కొడుతూ ఉంటుంది. ఓవరాల్గా నాకు బిలో యావరేజ్ అని అనిపించింది బ్రో. నేనైతే డిసప్పాయింట్ అయినాను. ఈ ఫస్ట్ హాఫ్ అంతా ఇండియన్ మూవీ పవన్ కళ్యాణ్ గారి ఉంది, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ పెట్టంటే ఇంకా బ్లాక్ బస్టర్ అంటావా? పవన్ కళ్యాణ్ గారిని పెడితే ఇంకా మామూలుగా ఉంటుంది అన్న. కలెక్షన్లు అన్న. హైలైట్ ఏంటి? హైలైట్ అంటే ఎవ్రీ సీన్ హైలైట్ అంట. క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది శంకర్ గారి మూవీ అంటే. అది అపరిచితుడు అవనియండి, భారతీయుడు 1 అవనియండి, రోబో అవనియండి, రోబో 2 అవనియండి. ఇది కూడా సేమ్ హాఫ్ అన్ అవర్ ఉంది క్లైమాక్స్. చాలా మంది బాగాలేదు అన్నారు. ఎందుకు బాగోలేదు అన్నారు? మళ్ళీ ఒకసారి వెళ్ళి చూడండి అన్నారు. లేదంటే అలా కలజోడు పెట్టుకుని చూడమని అన్న. వాళ్ళకి అదే చెప్తున్నా. అంటే శంకర్ సాటిస్ఫై చేశాడా? శంకర్ 100% సాటిస్ఫై చేశాడు అన్న. వచ్చిన ప్రేక్షకులు ఎక్కడ కూడా బోరింగ్, అసలు టాయిలెట్ వచ్చినా కూడా వాష్రూమ్ పోలేదు, అంత బాగా చూస్తారు.